అంతరిక్షం ఎందుకు చల్లగా ఉంటుంది? భూమి చాలా పెద్దది అని మీరు అనుకుంటున్నారేమో, కానీ సోలార్ సిస్టంలో 99.9% పదార్థం సూర్యుడిలోనే ఉంది. మిగతా 0.1%లో శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్, కామెట్స్, గ్యాస్ మరియు దుమ్ము ఉంటాయి. ఇలా సూర్యుడు భూమి నుండి 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటూ మనల్ని వెచ్చగా ఉంచుతున్నాడు. దాని సర్ఫేస్ టెంపరేచర్ మాత్రం 5500 డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉన్న చుట్టుపక్కల ఉన్న అంతరిక్షం మాత్రం చల్లగా ఉంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే హీట్ అంటే వేడి మరియు టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రతకి తేడా తెలుసుకోవాలి. టెంపరేచర్ అంటే ఒక వస్తువులోని కణాల యొక్క యావరేజ్ కైనెటిక్ ఎనర్జీని కొలిచే పద్ధతి అనుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒక వస్తువులోని కణాలు ఎంత ఫాస్ట్గా కదిలితే టెంపరేచర్ అంత ఎక్కువగా ఉంటుంది. ఇలా ఒక వస్తువుకి ఎక్కువ టెంపరేచర్ ఉంటే ఇంకో వస్తువుకి తక్కువ టెంపరేచర్ ఉంది అనుకుందాం. ఎక్కువ టెంపరేచర్ వస్తువు నుండి తక్కువ టెంపరేచర్ వస్తువుకు వెళ్లే శక్తినే హీట్ అంటారు. ఒక వస్తువులో ఎక్కువ పదార్థం ఉంటే హీట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద బాటిల్లో నీరు ఎక్కువగా ఉంది కాబట్టి హీట్ ఎక్కువ ఉంది అనాలి. అలా నీరు ఒక చిన్న కప్లో ఉంటే హీట్ తక్కువగా ఉంది అనాలి. కాకపోతే బాటిల్ మరియు కప్ సేమ్ మెటీరియల్, సేమ్ టెంపరేచర్లో ఉండాలి. హీట్ 3 విధాలుగా ట్రాన్స్ఫర్ అవుతుంది. సూర్యుడైతే వేడిని రేడియేషన్ రూపంలో అంటే సాలిడ్ పదార్థం నుండి డైరెక్ట్గా శూన్యంలోకి విడుదల చేస్తున్నాడు. వేడిగా ఉన్న ప్రతి వస్తువు చివరికి మీ బాడీ కూడా ఇన్ఫ్రారెడ్ శక్తి రూపంలో వేడిని రేడియేట్ చేస్తుంది. అందుకే రాత్రి సమయంలో కూడా థర్మల్ ఇమేజింగ్ కెమెరాస్ మిమ్మల్ని గుర్తించగలవు. దీన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉండాలి ఒక వస్తువు ఎంత ఎక్కువ టెంపరేచర్తో ఉంటే అంత ఎక్కువ వేడిని విడుదల చేస్తుంది అని. టెంపరేచర్ పదార్థాన్ని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. అయితే అంతరిక్షంలో గాలి ఉండదు, సో మొత్తం వాక్యూమే కాబట్టి రేడియేషన్ ద్వారా తప్పితే ఇంకో పద్ధతి ద్వారా వేడిని ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇలా ట్రాన్స్ఫర్ అయిన వేడిని అంతరిక్షంలో ఉన్న కొన్ని మాలిక్యూల్స్ అబ్జార్బ్ చేసుకుని అంతే ఉంచుకుంటాయి. అందుకే వాటి చుట్టూ ఉన్న అంతరిక్షం చాలా చల్లగా ఉంటుంది. భూమి వాతావరణంలో చాలా గాలి, అందులో చాలా మాలిక్యూల్స్ ఉంటాయి. సో వీటి మీద పడిన సూర్యుడి వేడి ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అయితే ఒక వస్తువుని భూమి వాతావరణం బయట డైరెక్ట్గా సూర్యకాంతిలో పెడితే అది 121 డిగ్రీ సెంటీగ్రేడ్కి వేడెక్కిపోతుంది. ఎందుకంటే అందులోని ఆటమ్స్, మాలిక్యూల్స్ ఎక్కువగా సూర్యకాంతిని అబ్జార్బ్ చేసుకుంటాయి. అయితే వాక్యూమ్ యొక్క టెంపరేచర్ -270 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే అంతరిక్షం మీరు ఎక్కడ ఉన్నారు అన్న దాన్ని బట్టి మిమ్మల్ని కాల్చేయొచ్చు లేదా గడ్డగట్టించొచ్చు. సూర్యుడు నిజానికి తెల్లగా ఉంటాడు, కానీ మన కళ్లకు ఎల్లో కలర్లో కనబడతాడు. ఎందుకంటే మన వాతావరణం కాంతిలోని మిగిలిన రంగుల్ని ఆపేసి ఎల్లోని మాత్రమే లోపలికి పంపుతుంది. ఇలా చూస్తే సూర్యుడు ఒకే రంగు వెలుతురుని వదలడు. స్పెక్ట్రంలో కనిపించే అన్ని రంగుల కాంతుల్ని విడుదల చేస్తాడు. ఒక స్టార్ ఎంత వేడిగా ఉందో దాని పీక్ వేవ్ లెంత్ అంటే ఎక్కువ కాంతిని ఏ వేవ్ లెంత్లో వదులుతుందో దాన్ని చూసి చెప్పేయొచ్చు. చల్లని స్టార్స్ ఎరుపు, ఎక్కువ వేడివి బ్లూ, మధ్యస్థం వేడి ఉండేవి ఎల్లో, ఆరెంజ్, వైట్ కలర్స్లో కనబడతాయి. సూర్యుడి పీక్ అసలు గ్రీన్ దగ్గర ఉంటుంది, కానీ ఆ పచ్చ రంగు మిగతా స్పెక్ట్రంతో కలిసిపోయి అంతరిక్షంలో మన కళ్ళలో వైట్లా కనిపిస్తుంది. అయితే మనం దాన్ని పసుపుగా చూడ్డానికి కారణం భూమి వాతావరణం. అది బ్లూ కాంతిని ఎక్కువగా స్కాటర్ చేస్తుంది, అందుకే ఆకాశం బ్లూ రంగులో కనబడుతుంది. అయితే ఉదయం సాయంత్రం సమయంలో మాత్రం మిగిలిన కాంతులు ఎక్కువగా స్కాటర్ అయిపోయి ఎక్కువగా రెడ్ మాత్రమే వస్తుంది. అందుకే ఆ అందమైన సన్సెట్, సన్ రైజ్ కలర్స్ వస్తాయి. సన్ స్పాట్స్ అంటే సూర్యుడిపై కనిపించే నల్లటి మచ్చలు. అవి అసలు నల్లవి కావు, అవి చుట్టుపక్కల ప్రాంతం కంటే చల్లగా ఉంటాయి. ఎందుకంటే అక్కడి బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ సూర్యుడి లోపలి వేడి బయటకు రానివ్వకుండా అడ్డుకుంటాయి. అందుకే అవి డార్క్గా కనిపిస్తాయి. మన సోలార్ సిస్టంలోని గ్రహాలంతా ఎందుకు ఒకే దిశలో తిరుగుతాయి? ఎందుకంటే అవన్నీ ఒకే ప్రోటో ప్లానెటరీ క్లౌడ్ నుంచి ఏర్పడ్డాయి. కానీ యురేనస్ మరియు వీనస్ మాత్రం వేరుగా తిరుగుతాయి, ఎందుకంటే ఏవో భారీ శక్తులు వాటిని ఢీకొట్టాయి. గ్యాలక్సీస్లో మాత్రం రూల్స్ మారిపోతాయి. అవి ఒకే మేఘం నుంచి పుట్టావు. అలానే అంతరిక్షంలో కూడా ఎలా పడితే అలా చెల్లాచెదురుగా ఉండవు. మన గ్యాలక్సీస్ అంతరిక్షంలో ర్యాండమ్గా కదులుతూ ఉండవు. అవి ఫిలమెంట్స్ అనే భారీ కాస్మిక్ తంతులో ఏర్పడతాయి. ఇవి డార్క్ మ్యాటర్ గ్యాలక్సీస్తో నిండిన పొడవైన సాలిడ్ దట్టమైన రేఖల్లా ఉంటాయి. వీటి మధ్యలో పెద్ద వాయిడ్స్ ఉంటాయి. అవి పూర్తిగా ఖాళీ ప్రాంతాలు. ఈ ఫిలమెంట్స్లో ప్రోటో గ్యాలక్సీస్ అన్ని గ్రావిటీతో ఒకదానికొకటి అతుక్కుపోయి కనిపిస్తాయి. ఎందుకంటే డార్క్ మ్యాటర్ విశ్వం అంతా అసమానంగా వ్యాపించబడింది. అదే ఈ కాస్మిక్ వెబ్ నిర్మాణం వెనుక అసలు ఆర్కిటెక్ట్. ఈ తంతుల లోపల మ్యాటర్ మొత్తం ఒక కార్క్ స్క్రూ మోషన్లో స్పైరల్గా అత్యధిక సాంద్రత ఉన్న కేంద్రాల వైపే కదులుతుంది. అందుకే కొన్నిసార్లు ఒక చోట ఉన్న గ్యాలక్సీలు
అన్నీ ఒకే రకం స్పిన్ కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ మొత్తం విశ్వంలో ఉన్న అన్ని గ్యాలక్సీస్ ఒకే వైపు తిరగకుండా ఎటు పడితే అటు తిరుగుతుంటాయి. ఇప్పుడు ఇంకొన్ని ర్యాండమ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడదాం. భవిష్యత్తులో మనం ఒక లూనార్ ఎలివేటర్ చూడొచ్చు. అవును, ఇది చంద్రుడి ఉపరితలానికి ఒక యాంకర్ ద్వారా సెట్ అయి ఉండే 2,50,000 మైల్స్ పొడవైన భారీ కేబుల్. దాన్ని భూమికి నేరుగా కట్టలేం, ఎందుకంటే భూమి చంద్రుడు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. కానీ భూమి ఆర్బిట్లో ఒక ఎత్తులో ఆ కేబుల్ను ఒక భారీ స్పేస్ కట్టడానికి ఫిక్స్ చేసి ఉంచొచ్చు. కొన్ని పరిశోధకుల లెక్కల ప్రకారం దీన్ని కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్తోనే నిర్మించగలం. చంద్రుడిలో మనకు ఉపయోగపడే వనరులున్నాయి. ముఖ్యంగా అక్కడ లభించే అరుదైన హీలియం-3 భవిష్యత్తులో ఫ్యూజన్ రియాక్టర్స్కు చాలా అవసరమైన ఇంధనం. అంతేకాక ఇతర రేర్ ఎలిమెంట్స్ కూడా అక్కడ ఉన్నాయి. ఇవి స్మార్ట్ ఫోన్స్ నుంచి అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ వరకు అన్నిటి తయారీలో ఉపయోగపడతాయి. కొన్ని లెక్కల ప్రకారం ఆల్మోస్ట్ 50 ట్రిప్స్ అయ్యాక ఆ స్పేస్ ఎలివేటర్ పెట్టిన ఖర్చు తిరిగి వచ్చి ప్రాఫిట్స్లోకి వెళ్తుంది. కేబుల్ మందం పెన్సిల్ అంతే ఉంటుంది, కానీ వెయిట్ మాత్రం 40 టన్స్ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే దీనికోసం ఏ కొత్త పదార్థం కనిపెట్టాల్సిన పని లేదు. భూమిపై ఇప్పుడున్నవే సరిపోతాయి. ఇంకో క్రేజీ ఐడియా ఏంటంటే డ్యూయల్ ఎలివేటర్ సిస్టమ్. భూమి మీద నుండి ఒక స్పేస్ స్టేషన్ వరకు ఎలివేటర్తో పైకి లిఫ్ట్ చేసి అక్కడ నుండి స్పేస్ క్రాఫ్ట్ని చంద్రుడి వైపు ఇంకో చైన్ ద్వారా లాంచ్ చేసి చంద్రుడి దగ్గర మరో ఎలివేటర్తో నెమ్మదిగా దిగువకు దించేస్తారు. మన సోలార్ సిస్టంలో గ్రహాలు ఇప్పుడు చాలా స్టేబుల్ ఆర్బిట్స్లో ఉన్న ప్లానెటరీ ఫార్మేషన్ ప్రారంభ దశలో గ్యాస్ జైంట్ గ్రహాలు ఢీకొని ఉండొచ్చు. 2 గ్యాస్ జైంట్స్ ముఖాముఖి ఢీకొంటే వింతగా అవి కలిసిపోతాయి. మాస్ పోదు, వాటి గ్యాషియస్ వాతావరణాలు కూడా పోవు. సాలిడ్ కోర్స్ కూడా అలానే ఉంటాయి. కానీ ఢీకొనే స్పీడ్ ఎక్కువైతే వాతావరణ పైభాగంలోని పెద్ద భాగం స్పేస్లోకి ఎగిరిపోతుంది. స్పీడ్ ఇంకా ఎక్కువైతే బూమ్, ఆ శక్తికి 2 గ్రహాలు కూడా పూర్తిగా ఆవిరైపోవచ్చు. డైరెక్ట్గా ఢీకొనపోతే అంటే కోర్స్ ఒకదానినొకటి మిస్ చేసుకుంటే అప్పుడు మర్జర్ జరగదు, కానీ కొంత మాస్ తప్పకపోతుంది. కొన్నిసార్లు గ్యాస్ జైంట్స్ పరస్పర ఢీకొన్న చర్యల వల్ల వాటి ఆకారమే మారిపోతుంది. ఆస్ట్రానమర్స్ చాలా దూరంలో ఉన్న మన పాలపుంతలాగా కనిపించే ఒక గ్యాలక్సీని కూడా కనుగొన్నారు. అంటే మన గ్యాలక్సీ అంత ప్రత్యేకం కాదు. ఇప్పుడు మనం చూస్తున్న ఆ గ్యాలక్సీ రూపం విశ్వం పుట్టిన 1.4 బిలియన్ సంవత్సరాల తర్వాతది. కానీ ఇప్పుడు విశ్వం వయసు 13.8 బిలియన్ సంవత్సరాలు. అంటే ఆ దూరమైన గ్యాలక్సీ నుండి వచ్చిన కాంతి ఇక్కడికి చేరడానికి 12 బిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆ గ్యాలక్సీ చాలా శాంతంగా స్థిరంగా ఉంది. విశ్వం మొదటి స్టేజెస్లోని మిగతా గ్యాలక్సీలా అస్థిరంగా లేదు. పాలపుంత బయటకు రావాలంటే మనం గ్యాలక్సీ సెంటర్ నుండి 25,000 కాంతి సంవత్సరాల దూరం స్ట్రైట్గా లేదా 500 కాంతి సంవత్సరాలు పైకి ప్రయాణించాలి. మన గ్యాలక్సీ 1,00,000 కాంతి సంవత్సరాల సైజున్న భారీ నక్షత్ర డిస్క్. దాని థిక్నెస్ 1000 కాంతి సంవత్సరాలు మాత్రమే. సూర్యుడు ఈ డిస్క్ మధ్య ప్రాంతానికి దగ్గరగా కేంద్రం నుండి సగదూరంలో ఉన్నాడు. పూర్తిగా బయటకు వెళ్లాలంటే హలో అంటే పాత నక్షత్రాలు, గ్యాస్, గ్లోబ్యులర్ క్లస్టర్స్ ఉన్న ప్రాంతం దాటాలి. పాలపుంత మొత్తాన్ని అద్భుతంగా చూడాలంటే 48,000 కాంతి సంవత్సరాలు పైకి వెళ్ళాలి. కానీ ఇప్పటి వరకు ఆ దూరానికి ఒక టెలిస్కోప్ పంపే టెక్నాలజీ మన దగ్గర లేదు. కొన్ని స్టార్స్ తమ దగ్గరున్న గ్రహాలను తినేస్తాయి. మన సోలార్ సిస్టమ్ మాత్రం చాలా స్టేబుల్. కాబట్టి భూమి తన ఆర్బిట్ను మార్చుకొని సూర్యుడి వైపు పడిపోతుందేమో అన్న భయం లేదు. కానీ సూర్యుడి లాంటి స్టార్స్ ఉన్న ప్లానెటరీ సిస్టమ్స్లో కనీసం 25% ఎక్కువ గందరగోళంగా ఉంటాయి. కొన్ని గ్రహాలు తమ ఆర్బిట్లో నుండి కదిలిపోయి ఇతర గ్రహాల ఆర్బిట్స్ను డిస్టర్బ్ చేసి కొన్ని స్టార్ దగ్గరికి తోసేశాయి. అలా పడిపోయిన గ్రహాలు చివరికి స్టార్ బయట లేయర్స్లో కరిగిపోతాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.